ఆయన మనుషులు అనుకున్న వాళ్ళందరికీ వచ్చిన కష్టం గురించి మొట్టమొదటిసారి మాట్లాడారు. వాసుదేవరెడ్డి అమాయకుడు, తర్వాత ఇంకొక ఆయన ధనుంజయ రెడ్డి అమాయకుడు, కృష్ణమోహన్ రెడ్డి అమాయకుడు, ఇలా బోల్డంతమంది అమాయకుల గురించి ఆయన మాట్లాడుతూ, అంటే వీళ్ళు తను నమ్మిన వాళ్ళందరూ కేసులు ఇరుక్కున్న తర్వాత కానీ ఆయన బయటకు వచ్చి మాట్లాడలేని ఒక పరిస్థితిని అయితే మీ ప్రభుత్వం కల్పించింది ఆయనకి, అందులో డౌట్ ఏం లేదు. నేననేది ఏంటంటే మనకున్న సంబంధాలు జనసేన నాయకులతో వాసుదేవరెడ్డికి ఉన్న సంబంధాల గురించి కూడా ఇక్కడ మాట్లాడాలి. అవతల ఆయన్ని కూడా అడిగాం కదా, రాజ్ కసిరెడ్డి, కేశినేని చిన్ని వాళ్ళ ఆత్మీయ బంధం, వాళ్ళు ఒకే ఆఫీస్లో ఒక గదిలో ఈయన ఇంకో గదిలో ఆయన కలిసి వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ ఎక్కడ లెక్కలు తేడా వస్తాయని ఒకే మెయిల్ ఐడి ఇచ్చుకొని అకౌంట్లు నిర్వహించుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా ఉన్నాయో ఆ మరకలు మీకు కూడా ఉన్నాయి. మరి దీని మీద మీరు తీసుకునే కాల్ ఎలా ఉండబోతుంది తాతంశెట్టి నాగేంద్ర గారు? సరే, వాసుదేవన్ గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి అనే ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా మీకు? నాకు తెలుసు సార్, చెన్నైలో కార్వే అనే సంస్థలో ఒక ఆడిటర్గా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎలా వచ్చాడు? వాళ్ళ నాన్నగారు పిలిస్తే జగన్ గారు నాన్నగారు అక్కడికి వచ్చి ఆడిటింగ్ చేసి, ఇది ఆయన ప్రస్థానం. తెలియదు ఎవరికి? మరి ఎక్కడో పని చేసేటటువంటి ఆయన, అంటే వాళ్ళ నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారికి అనుగుణంగా ఆడిటింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే. ఆ నుంచి ఆయన అమాంతం జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం జరుపుతూనే అమితమైన సూట్ కేస్ కంపెనీలు ఏ విధంగా జరిగింది ఆయన ప్రస్థానం కూడా తెలుసు కదా. మరి ఇందాక అజయ్ అన్నట్టు ఈ తోడు దొంగలాగా కలిసి ఉండి ఇప్పుడు ఆయన అమ్ముడు పోయాడు, నేను అమ్ముడు పోయాడు అంటే నువ్వు వాటాలు ఈకుంటే వెళ్ళిపోయినాడేమో. చేసింది ఆయన దగ్గర పని అంతా దొంగతనం చేపించి ఇది నీకు అని పంచుకోవడంలో తేడా వచ్చిందేమో. రెండోది అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఫ్రస్ట్రేషన్ కనిపించింది సార్. అంటే తప్పదు, నేను దొరికిపోయాను అనేది కనిపించి ఒక చిన్న, అంటే ఏదో ఒకటి ఇక్కడ ఆయన ఏదో ఒకటి చేయాలి. నేను ఈ రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి నిన్న ఆయన 2 గంటలు చూసి చదివినటువంటి ఆ ప్రెస్ మీట్ లో 10 పాయింట్లు మీలాగే మమ్మల్ని చెప్పమన్నట్టు చెప్పినా ఆయన చెప్పలేడు. ఎందుకంటే అంత ప్రిపేర్డ్ గా ఒక స్క్రిప్ట్ తో తీసుకొచ్చి అది ఇట్లా ఇది ఇట్లా అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు. నేను ఒకటి రెండు ఆయన స్పీచ్ లో టోటింగ్ చేస్తాను. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో అప్పు 3,70,000 కోట్లు. 2024 జూన్ 12 నాటికి 9,74,00,000 కోట్లు అప్పు. ఇవన్నీ ఆయన సొంత లెక్కలో ఇచ్చాడు అన్నమాట జనాలు. అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా, 2023-24లో కేంద్ర పన్నుల్లో వాటా 31,838 చెప్పాడు సార్. ఆయన ఒకసారి ఉదాహరిస్తున్నా, ఒకసారి వినండి. ఆయన ఆల్రెడీ చెప్పేశాడు కదా, రాయలసీమ అంటే తప్పు చెప్పాడు అని చెప్తున్నాను నేను. శాసనసభలో కూటమి ప్రభుత్వానికి చెందిన మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పింది కూడా తప్పేనంటారా? 1 మినిట్ నాగేంద్ర గారు మీరే మాట్లాడండి. శాసనసభలో పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి, వారు చెప్పింది కూడా మనం తప్పనే భావిద్దామా? తెలుగుదేశం పార్టీ, జనసేన ఇవన్నీ బీజేపీ బయట చెప్పిన లెక్క 12 లక్షలు, శాసనసభలో చెప్పిన లెక్క అరౌండ్ 6 lakhs ఎంతో ఉంది. మరి ఇందులో ఏది కరెక్ట్ అని ప్రజలు భావించాలని మీరు అనుకుంటున్నారు? వదిలేరు కదా సార్ ప్రభుత్వమే ఈ రోజుకి ఇది అప్పులని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశాడు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి తప్పేలా చెప్తాడు? ఆయన సంగతి వదిలేయండి సార్, నేను మీ ప్రభుత్వం గురించి అడుగుతున్నా. మీ ప్రభుత్వం శాసనసభలో చెప్పింది కరెక్టా, లేకపోతే మీ పార్టీలు బయట చెప్పింది కరెక్టా? ఇందులో ఏది కరెక్ట్? జనం గందరగోళంలో ఉన్నారు, ఒకసారి క్లారిటీ ఇచ్చేయండి. 100% 9,74,000 కోట్లు అనేది కరెక్ట్. రెండోది, బయట ఎందుకు అలా మాట్లాడుతున్నారు? రాయలసీమలో ఏ చిన్నవాడు అన్న అంటాడు జగన్మోహన్ రెడ్డి అందరినీ. రాయలసీమలో ఎవరిని మాలాంటి తట్టినా అత్యంత ఈజీగా చెప్పేటటువంటి సామెత ఏంటంటే, దున్నపోతు ఈనిందంటే ఘాటిని గట్టే, లేదా దున్నపోతు ఈనిందంటే, అంటే ఆయనకి దాన్ని తెలియనట్టు అదేదో ఆయన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తా ఉంది సార్. నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నా, అంటే నాకు ఇచ్చిన 1 నిమిషంలో ఉన్నాయి. ఒక ఊర్లో ఒక దొంగ ఊరంతా దోచుకుని ఒక దొంగతనంలో 2 కాళ్ళు పోయినాయి. ఊరు చాటుగా ఒక కణం చాటుగా కూర్చుని అప్పటికి కూడా దొంగతనం మీద పశ్చాత్తాపడకుండా నేను లేస్తే చంపుతా అని చెప్పి ఊరి వారికి జనం చేస్తే, ఇతనికి భయపడి నిజంగానే వెనక నుంచి వచ్చిన రోజు ఇతనికి 2 కాళ్ళు లేవు, ఇతను లేసేది లేదు, చంపేది లేదు. ఇంకా
తప్పేది లేదు. అతను రైట్. prepare అవుతున్నాడు. ఇప్పుడు ఇంకొకటి సార్, వాసుదేవ్ రెడ్డి గారికిను మీ నాయకులకి ఉన్న బంధుత్వం గురించి కూడా ఒకసారి మాట్లాడి, బహుశా వాసుదేవ్ రెడ్డిని కాపాడటం కోసమే ఆ నాయకులు అక్కడి నుంచి మీ పార్టీ నుంచి రాజకీయం చేస్తున్నారు. ఈ సందేహాలు ఉన్నాయి జనాలకి, వైసీపీకి అని కాదు, జనాలకు కూడా ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి మాకు బాగా తెలుసు సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారు, మా అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, మొత్తం ఇప్పుడు నేను జనసేన రాష్ట్ర కార్యదర్శిని. వాళ్ళ అన్నల తమ్ముళ్ళు పురుషోత్తం రెడ్డి గారు, మొత్తం పులివెందులో ఉన్నటువంటి వాళ్ళందరూ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అక్కడ ఏఏసి ఆంధ్ర ఆస్బెస్టాస్ కార్పొరేషన్ మా మామగారు మైన్స్ చేసినప్పుడు అది దానికి దీనికి ఏం సంబంధం? నేను బంధుత్వం గురించి మాట్లాడుతున్నాను, కనిపించేవాళ్ళు. ఫ్రెండ్షిప్ గురించి కాదు, ఏ బంధుత్వం ప్రభుత్వం? గురించి మాట్లాడుతున్నాను. నేను ప్రభుత్వం గురించి దానికి ఏం చెప్తారు? ఆయనకి ఏమీ అవసరం లేక అంత మాత్రాన అయిపోతారా? అదే కదా మేము అడుగుతున్నాం. మరి మీ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడని చెప్పి ఎవరు విజయసాయి రెడ్డి? సారీ కమ్ అగైన్. ఎవరు విజయసాయి రెడ్డి? మా విజయసాయి రెడ్డి అయితే కాదండి, మా విజయసాయి రెడ్డి అయితే కాదు. వైసీపీ వాళ్ళని అడగండి, మీరు వైసీపీ వాళ్ళని అడగండి. సార్ నేను మీరు అట్లా మీ విజయసాయి రెడ్డి అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను, మీరు కూడా అర్థం చేసుకోవాలి. విజయసాయి రెడ్డి అంటే